ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. తెలంగాణ తల్లి రూపరేఖలు మార్చడం అనైతిక చర్య అంటూ విమర్శించారు. ప్రజల అస్తిత్వం, ఆత్మ గౌరవం తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే పరిస్థితి ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాజిరెడ్డి. ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాం. అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా బూతు మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి దక్కింది. జనంలో నిన్ను అసహించుకుంటున్నా, జనం నిన్ను దూరంగా పెట్టినా, ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతూ ఉన్నావు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది. తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పెట్టుకుంటారు, అదేవిధంగా ఓనాలను నెత్తి ఎత్తుకుంటారు. అనే విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు, తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు దోసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా మీరు చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెప్తామని చూస్తాం.